ఈడీ భయంతోనే ప్రస్తుతం ఒక్కొక్కళ్ళు వచ్చి చేరుతున్నారు. ఈడీ సిబిఐని ముందు పంపిస్తాడు మోడీ వెంటే మోడీ వస్తాడు అంటూ కేసీఆర్ దగ్గర నుంచి అందరూ స్టేట్మెంట్ ఇస్తుంటారు. అజిత్ పవార్, శరద్ పవార్ పార్టీని చీల్చి యువతలకు రావడం, దానికి ముందు ఈడీ రైడ్స్ జరిగినటువంటి నేపథ్యంలో బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందరూ మారిపోతారు అని చెప్తూ వస్తున్నటువంటి దానికి అజిత్ పవార్ తాజాగా సమాధానం ఇచ్చారు. ఒక్క కేసు కూడా నా మీద ఎత్తేలేదంటూ విపక్ష నేతలను పార్టీలో చేర్చుకుని వారి అవినీతి మార్కలను బీజేపీ వాషింగ్ మిషన్లు వేసి మటుమాయం చేసి సచ్చీలుగా నమ్మబలుకుతోందంటూ బీజేపీపై కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే తనకేమో అట్లాంటి వాషింగ్ మిషన్లు బీజేపీ పడేయలేదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ఎన్సీపీలో చీలిక తెచ్చాక ఏకనాథ్ షిండే బీజేపీ సర్కార్లో చేరిన అజిత్ పవార్ మీద ఉన్న పాత కేసులు బీజేపీ సర్కార్ కొట్టేసిందంటూ వచ్చిన వార్తల మీద అజిత్ స్పందించారు. మహారాష్ట్రలో నీటిపారుదల కేసులు నా మీద విపక్షాలు చేస్తున్నామని నిరాధార ఆరోపణలే. ఇప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతలు అందరితోనూ కలిసి గతంలో పనిచేశాను. నా మీద ఇట్లాంటి ఆరోపణలు ఆనాడు చేయలేదు, ఇప్పుడు వాళ్ళతో లేను, అందుకే నా మీద ఆరోపణలు బురజల్లుతున్నారు. ఎన్డీఏ కూటమిలో జరగానే బీజేపీ వాషింగ్ మిషన్లో ఉతికేసిందన్నది అవాస్తవం. ఇరిగేషన్ కేసులో నా మీద కేసులు ఏవి ఎత్తేలేదు, కేసులు అట్లాగే ఉన్నాయి, దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉందని ప్రకటించారు. మరో పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ నియోజకవర్గ ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పార్టీ రెండు ముక్కలయ్యాక సుప్రియా మీద ఇటీవల రాజకీయ అరంగేటం చేసిన తన భార్య సునేత్రను పోటీకి నిలబెట్టడాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. ఇది పవార్ కుటుంబ సభ్యుల మధ్య ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న పోరాటం. సుప్రియా శరద్దులకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నేను ఎవరినైనా అలా బెదిరిస్తే నా ముందుకు తీసుకుని రండి, అది నిజం అని చెప్పించండి చూద్దాం. ఫోన్లో బెదిరించారని వాళ్ళు ఆరోపిస్తే ఆరోపణల తాలూకు ఫోన్ రికార్డులైనా చూపించమనండి అంటూ ఆయన ప్రధానంగా సవాల్ విసిరారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులకు భయపడి కొందరు ఎన్సీపీ నేతలు పార్టీని చీల్చాలని నాపై ఒత్తిడి తెచ్చారని శుద్ధాబద్ధం. అందరూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్డీఏలో చేరాలని ఎప్పుడూ అనుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ కూటమి సర్కార్ కొనసాగుతున్న కాలంలోనే ఈ నిర్ణయం జరిగిపోయింది. సంబంధిత లేఖ మీద జయంత్ పాటిల్, అనిల్ దేశ్ముఖ్, జితేంద్ర అన్హాద్, రాజేష్ తోసి ఇంకొందరు సీనియర్లు సంతకాలు చేశారు. బీజేపీతో జట్టు కట్టాలని మేము ఆనాడే అనుకున్నామని తేల్చి చెప్పారు.